మూడవ కన్ను తెచ్చుకోవాలంటే కిందే ఇక్కడ పిరమిడ్ ఉంది. ఈ ముక్కు పిరమిడ్, పిరమిడ్ లో శ్వాసం చూసారు. ఈ పిరమిడ్ లో చేరాలి. శ్వాస మీద ధ్యాస, సుఖమయ ప్రాణాయామం. వెంటనే మూడవ కన్ను విపారి మీకు ప్రత్యాహారం జరిగి దాని మీద ధారణ. లోపల అంతర్ముఖమైన తర్వాత ఏ దృశ్యాలు ఏ నాదాలు వింటున్నామో వాటి మీద కాన్సన్ట్రేషన్. ధారణ అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఇప్పుడు శ్రీ బిఎన్ రెడ్డి గారు కనబడుతున్నారు నాకు. నేను ఇలా ఏకాగ్రతగా చూస్తున్నాను. అక్కడ మధుమోహన్ గారు ఉన్నారు, వారిని చూస్తున్నాను. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. అంతమంది కనబడుతున్నారు కానీ వారి మీద చూస్తున్నాను. అలాగా లోపల నాకు అంతర్నేత్రం తెరుచుకుంటుంది, అంతఃశ్రవణం జరుగుతుంది, అంతర్యానము జరుగుతుంది. అక్కడ ఆ ప్రత్యాహారంలో ధారణ. లోపల జరుగుతున్న విషయాల్లో కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. చేయగా అవుతుందంటే ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము ఐదవది. ధ్యానం అంటే ఆస్ట్రల్ ట్రావెల్. ధి అంటే సూక్ష్మ శరీరాది సముదాయము. ఆది అంటే సూక్ష్మ శరీరంతో పాటు కారణ శరీరంతో పాటు మహాకారణ శరీరం ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ సముదాయం అంతా కూడాను ఈ శరీరం నుంచి బయటకు వస్తుంది. 80%. మిగతా 20% ఈ శరీరం మెయింటెనెన్స్ కోసం శరీరంలోనే ఉంటుంది. 80% ఆఫ్ యువర్ ఆస్ట్రల్ బాడీ కమ్స్ అవుట్. దానితో యానము, ధ్యానము. సూక్ష్మ శరీరాది సముదాయంతో యానము, ధ్యానము. ప్రత్యాహారంలో లోపల జరుగుతున్న విషయాల మీద బహు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతతో మనము గమనిస్తున్నప్పుడు అప్పుడు సూక్ష్మ శరీరం మీద ఎనర్జీ వస్తుంది. అది అప్పుడు బయటకు తిరిగి 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 లోపల ఇలా తిరుగుతాం అంతా. తిరిగి 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 బయటకు వస్తుంది. ధ్యానము తర్వాత సమాధి. ఎంతో ధ్యానము తర్వాత, ఎంతో ఆసనం తర్వాత, ఎంతో ప్రాణాయామం తర్వాత ఎంతో ప్రత్యాహారం వస్తుంది. ఎంతో ప్రత్యాహారంలో ధారణ తర్వాత ఎంతో ధ్యానం వస్తుంది. ఎంతో ధ్యానం తర్వాత ఎంతో సమాధి వచ్చును. సమాధి అంటే సమాధానములు దొరికిన స్థితి. నా తల్లి చనిపోయి ఏ లోకంలో వెళ్ళి నువ్వు పోయి చూసి తీసుకో. పక్కవాడు చెప్పడు. కృష్ణుడు ఏం చెప్పాడు? కృష్ణుడు నీ ముందర వచ్చి చెప్పి వెళ్తాడు. నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వింటావు. మధ్యలో మధ్యవర్తి ఉంటాడు. మధ్యలో మధ్యవర్తిని, పురాణాలను, వినికిడిని, గురువుని తీసివేయడమే ప్రత్యక్ష అనుభవమే ధ్యాన శాస్త్రం. కనుక ఆ యొక్క విపరీతమైన ప్రత్యాహారంలో, విపరీతమైన ధారణలో, విపరీతమైన ధ్యానంలో సర్వ సమాధానాలు చేజిక్కినప్పుడు సమాధి స్థితి. నిర్వికల్ప సమాధి. వికల్పం అంటే డౌట్, సంశయం. ఏ సంశయము లేకుండా సర్వ సమాధానాలు మనకు దొరికినాయి. కొన్ని సంశయాలు ఉన్నాయి, ఇంకా కొన్ని సంశయాలు తీరాయంటే సవికల్ప సమాధి. కొన్ని ఆన్సర్స్ దొరికాయి. తల్లిగారు చనిపోయి ఏదో ఒక లోకంలో బాగా జీవిస్తున్నారు. నాకు బాగా ఆవిడ ముఖం చూస్తే నాకు అర్థమవుతుంది. కానీ తర్వాత అవి ఏం చేస్తుంది? ఇంకా డీప్ గా పోవాలి. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకో 5 క్వశ్చన్స్ పుట్టిస్తుంది మనకి ఎప్పుడు. ఇది అనంతమైన యాత్ర. ధ్యానయాత్ర, జ్ఞానయాత్ర, సత్యయాత్ర, ఆనందయాత్ర, ఆరోగ్య యాత్ర. ధ్యానం లేనిదే ఆరోగ్యమే లేదు. ధ్యానం లేనిదే ఆనందమే లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆనందమే జీవిత చేయం. మనకి ఈ మహాభాగ్యం కావాల్సిందే. ఈ జీవిత చేయము ధ్యానంలోనే. ఆనందము జీవిత చేయము, ఆరోగ్యము మహాభాగ్యం. మై డియర్ ఫ్రెండ్స్, సర్వ సమాధానాలు దొరికినప్పుడు, నిర్వికల్ప సమాధి అయినప్పుడు అతడు బ్రహ్మర్షి ఆయ. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ధ్యాని అని, ప్రత్యాహారంలో ఉన్నప్పుడు యోగి అని, ధారణలో ఉన్నప్పుడు ఋషి అని, ధ్యానంలో ఉన్నప్పుడు రాజర్షి అని, సమాధిలో ఉన్నప్పుడు బ్రహ్మర్షి అని పిలువబడతాడు. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 6 ఆసనం తీసేస్తే 5 ఉన్నాయి. ఏమిటి? ప్రాణాయామము. ప్రాణాయామంలో ఉన్నవాడు ధ్యాని, మెడిటేటర్. ప్రత్యాహారంలో ఉండేవాడు యోగి. ధారణలో ఉండేవాడు ఋషి. ధ్యానంలో ఉండేవాడు రాజర్షి. సమాధిలో ఉండేవాడు బ్రహ్మర్షి. మై డియర్ ఫ్రెండ్స్,
మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈ 5 వేళ్ళను గుర్తుంచుకోండి. ధ్యాని, యోగి, ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. ధ్యాని అంటే ప్రాణాయామంలో ఉండేవాడు, ప్రత్యాహారంలో ఉండేవాడంటే యోగి, ధారణలో ఉండేవాడు ఋషి, ధ్యానంలో ఉండేవాడు మహర్షి, రాజర్షి, సమాధిలో ఉండేవాడు బ్రహ్మర్షి. మీకు చక్కగా ఇంకా అర్థం కావాలంటే ఇది భీముడని, ఇది నకులుడని, ఇది సహదేవుడని, ఇది అర్జునుడని, ఇది ధర్మరాజు అని చెప్తాం. భీముడంటే వాయుదేవుని పుత్రుడు, శ్వాస మీద ధ్యాస ఉంచేవాడు, ప్రాణాయామంలో ఉండేవాడు. నకులుడంటే గుర్రంలాగా పరిగెత్తుతూ ఉండేవాడు, అంటే ఆ బ్రహ్మాండమైన ప్రాణశక్తిని తీసుకున్నవాడు, యోగి అయినవాడు. సహదేవుడు అంటే కోక్రేట్ అయినవాడు, మూడోకం సంపాదించుకున్నవాడు, ఋషి అయినవాడు. కృష్ణుడి కన్నా జస్ట్ ఒక స్టెప్ కింద ఉండేవాడు అర్జునుడు, అంటే రాజర్షి అయినవాడు. మరి ధర్మరాజు బ్రహ్మర్షి అయినవాడు. పంచపాండవులు కదా, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, ధర్మరాజు. భీముడు అంటే వాయుపుత్రుడు, నకులుడు అంటే ప్రాణశక్తితో ఆ యోగి అయినవాడు, సహదేవుడు అంటే మూడో కన్నులు చక్కగా విపారి ఉన్నవాడు, అర్జునుడు అంటే మరి నరనారాయణులో నరుడిగా ఉన్నవాడు. నెక్స్ట్ స్టెప్ నారాయణుడే, ఇక్కడ చేరితే నారాయణుడే. ధర్మరాజు నారాయణ స్థితిలో ఉన్నాడు, బ్రహ్మర్షి అయినవాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధితో ధ్యాన శాస్త్రం అయిపోయింది. ఇది ధ్యాన శాస్త్ర. ఏదో ఆసనంలో కూర్చుని ప్రాణాయామం. ఆసనము ధ్యాన శాస్త్రంలో అది ఎంట్రీ పాయింటే గాని శాస్త్రం ఇక్కడి నుంచి మొదలవుతుంది. శ్వాస మీద ధ్యాసతో, సర్వ సమాధానాలతో ఎండ్ అవుతుంది. సమాధి అయిపోయిన తర్వాత ఆ మనిషి ఎలా ఉంటాడు అంటే, యమ నియమాలే ఆ మనిషిని యొక్క గుణగణాలు. గుణము వాడి ప్రిన్సిపల్స్ ఎలా ఉంటుంది? బ్రహ్మచర్యం అంటే, నన్ను అంతా అడుగుతుంటారు, స్వామి మీ అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి నేను వెంటనే వైకుంఠం అని చెప్తాను. నా వయసు కొంతమంది అడుగుతారు, ఒకరికి 500 సంవత్సరాలని, ఒకరికి 20 సంవత్సరాలని. నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను, తలా తోక లేకుండా చెప్తాను. ఇక ఐఎమ్ నాట్ ద బాడీ. ఇది బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మచర్యం అంటే సెక్స్ లేకుండా ఉండడం కాదు, శరీరానికి సంబంధించింది కాదు బ్రహ్మచర్యము, ఆత్మ పదార్థానికి సంబంధించింది. సమాధి స్థితి పొందినవాడు ఎప్పుడు బ్రహ్మచారే. అస్ఖలిత బ్రహ్మచారి అంటే స్ఖలనము లేని బ్రహ్మచారి. అంటే నేను శరీరం అనే ఎప్పుడు కూడా స్ఫూర్తి రాదు, ఎప్పుడు నేను ఆత్మని అనే ఎప్పుడు ఆ సంచారంలోనే ఉంటాడు, అస్ఖలిత బ్రహ్మచారి. స్ఖలనము ఇజాక్యులేషన్ కి సంబంధమే లేదు. మన వాళ్ళంతా దేహపరంగానే ఆలోచిస్తారు కనుక అదే అర్థమవుతుంది, ఇంకోటి అర్థం కాదు, మూర్ఖులు. కనుక సమాధి స్థితిలో పొందినవాడు అతను అస్ఖలిత బ్రహ్మచారి. అంటే యమాలలో మొట్టమొదటిది బ్రహ్మచర్యం.